క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. సరే నేను అవి కూడా స్ట్రెంత్ మర్చిపోను కదా 50 స్ట్రెంత్ 60 చేయి అనేది మౌనిక మేము కాదనుకుంటే తక్కువ స్ట్రక్చర్ లేకపోతే లేదు మీరు వచ్చి కాలిగోడలకు చదువు చెప్పినట్టు ఉంటుంది. పిల్లల్ని గ్రామస్తులు అంటే మీరు గవర్నమెంట్ పంపించండి, పిల్లలు ఉన్నతంగా చదువుకున్న టీచర్ వాళ్ళు పంపిస్తేనే కదా చేసేది. మీ చిన్న చిన్న ఎవరు మీకు అండగా ఉంటుంది. మీకు ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏమైనా తక్లీఫ్ ఉంటే మేమున్నాం సిద్ధంగా, మేము పనిచేయడానికి సిద్ధము. ఈ మౌనిక కానీ వచ్చి అలా ఈ స్కూల్ కావాలంటే 24 hours లో పంపిస్తున్నాం. 24 గంటలలో ఇక్కడ పంపించడం జరిగింది. ఏ పని కూడా ఈ జనగామలో ఏ పని కూడా ప్రతి పని వెంటనే జరిగిపోతుంది. ముఖ్యంగా హెల్త్ ఎడ్యుకేషన్ కోసం ఈ ప్రజలకు ఏం అవసరాలున్నా రండి, ప్రతి చెప్పండి, ద్వారా అంత పనులు చేసి పెట్టడానికి సిద్ధంగా మేమేమో 60 మంది చేస్తా ఉంటుంది. మీరు ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపించి, మీరు బస్సులు ఎక్కించి, వ్యాన్ ఎక్కించి చెప్పేను మర్యాదగా చేసుకోవాలి. నీ పిల్లల ఇక్కడ మీ పిల్లల కోసమే టీచర్ల జీతాలు, మీ పిల్లల కోసమే మాకు జీతాలు, మీ పిల్లల కోసమే పండు మీరు కట్టేటువంటి ట్యాక్స్ల ద్వారానే ఇవన్నీ తెస్తున్నాం. మీరు కట్టే ట్యాక్స్ల ద్వారానే. ఇవి సొంతంగా ఇప్పించినే అయినప్పటికీ కూడా మేము ఏదైతే చేస్తా ఉన్నామో అదంతా మీకోసం చేసే పనే. మీరు సహకరించాలి. ప్రభుత్వ బడులను బాగు చేసే బాధ్యత మాది, చేపించుకోవాల్సిన బాధ్యత మీది. ఒక్క అనా పైస లేకుండా అనిపిస్తుంది. ఇక్కడ ఎవరన్నా గవర్నమెంట్ స్కూల్లో చదివిన, నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివిన, అందరం గవర్నమెంట్ స్కూల్లోనే చదివినాం. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేసుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. మీరందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ బడిలో మీ పిల్లల్ని నింపండి. ఈ బడిలో సౌకర్యాలను మేము నింపుతాం, మాది బాధ్యత. మీకు హెచ్ఎం గారు మీకున్న సమస్యలు చెప్పండి. ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పండి సార్. నేను కొత్తగా ట్రాన్స్ఫర్లో వచ్చినాను. అవునా, సరైన అవగాహన లేదు సార్. కాంపౌండ్ వాళ్ళు కావాలి సార్. అంటే కాంపౌండ్ వాళ్ళు కావాలి సార్, కావాలి. పక్కకే హై స్కూల్ ఉంది, సేమ్ ప్రిమిసెస్ లో ఉంది. కాంపౌండ్ వాళ్ళు కావాలి సార్. ఒకటి వాటర్ ఫెసిలిటీ, ఒకటి ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల అవుతుంది, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఒక కాంపౌండ్ వాళ్ళు అయితే మెయిన్ ఇంపార్టెంట్ సార్. బోర్ ఉంది సార్, బోర్ ఉంది. ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల అవుతుంది సార్, వర్క్ నడుస్తుంది. కాంపౌండ్ వాళ్ళు బాగా కావాల్సింది సార్. దాదాపు చుట్టూ హై స్కూల్ చుట్టూ ఒక దాదాపు 400 మీటర్స్ ఉంటుంది. 400 మీటర్స్ కలిపే. అంటే ఇది ఆల్రెడీ వీళ్ళకి ఉన్నా సార్, ప్రైమరీ స్కూల్ ఉంది. ఒకటే కేంద్రం కదా, ప్రిన్సెస్ లో దాని ఎస్టిమేషన్ చేయించి ఒకసారి అన్నం కలవండి. అన్న నా దగ్గర పంపిస్తాను, నేను ఆ కార్యక్రమం చేసి పెడతాను. వాటర్ ప్లాంట్
వాటర్ ప్లాంట్ ఎక్కడ అక్కడ ఇక్కడ కలిపి ఒకటే పెట్టాలి. ఇంట్లో 100 మంది నేనే ఇస్తాను. సార్ మాది సార్ పిల్లల్ని చేయరు ఇట్లా. ఉంటుంది సార్. అయ్యో. చలో సార్ చప్పట్లు సార్. ఇమ్మీడియట్గా మీకు వాటర్ ప్లాంట్ శాంక్షన్ అయింది. మీ స్కూళ్ళకి అన్న ఇచ్చేస్తుండు. అన్న సొంత డబ్బులతో ఇస్తా ఉండు. ప్రతాప్ అన్న సొంత డబ్బులతోని పిల్లలకు మంచి స్వచ్ఛమైన తాగునీరు అందించడం కోసం వాటర్ ప్లాంట్ పెడతా ఉన్నాడు. ఇక కాంపౌండ్ వాళ్ళ బాధ్యత కూడా మేము తీసుకుంటా ఉన్నాం. కాంపౌండ్ ఇక్కడ ఈ స్కూల్లో స్ట్రెంత్ తగ్గినా పిల్లలు డ్రాప్ అవుట్ అయినా మీదే బాధ్యత. మేము అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికిప్పుడు మీకు వాటర్ ప్లాంట్ రెడీగా అయిపోయింది. ఓకేనా? మిగతా ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత మిగతా చూస్తాం. ఓకేనా? మాట్లాడు. అన్న మీరు మా గ్రామం రావడం చాలా సంతోషం. నేను గత ఒక 6 years బ్యాక్ 10 years ఇక్కడ పనిచేసిన అన్న. పనిచేసి మళ్ళీ ఇదే గ్రామానికి ప్రమోషన్ మీద కావాలని చెప్పి మన మిత్రులు సోదరులు బంధువులు అందరి తరఫున మళ్ళీ వచ్చిన. ఏం లేదన్నా చిన్న పని ఏంటంటే పిల్లలు మా దగ్గర ఒక 100 మంది ఉన్నారన్న హై స్కూల్లో. వాళ్ళకు ఒక లోయర్ టీషర్ట్ స్పోర్ట్స్ యూనిఫామ్ ఉండేది ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన. తమ్ముడు మొన్న చెప్తే ఇవి అయినాయి కదన్న తర్వాత చూద్దామన్నాడు. అదేమన్నా ఆలోచన ఉంటే చేయండి అన్న. ఒక 32,000లో మనకు వచ్చేస్తుంది. వెనకనేమో స్కూల్ పేరు వస్తుంది, ముందటేమో డోనర్ వాళ్ళ పేరు వచ్చేస్తుంది అన్నది. ఒక 32 members. లేదు స్కూల్ యూనిఫామ్ అది అయిపోయినాక చేద్దాం. ఫస్ట్ అయితే మినిమం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది వాటర్ మనకు మెయిన్ ఏంటంటే వాటర్ ఒకటి, తర్వాత కాంపౌండ్ వాల్ అన్న చెప్పిండు. అంతే అన్న మీకు పంపిస్తాను. ఓకే ఓకే. స్కూళ్ళ విషయంలో హెల్త్ విషయంలో ఓకే చేసేది మీరు ఎన్నైనా డిమాండ్ చేయొచ్చు మమ్మల్ని. ఓకే లేదు ఇక స్వచ్ఛమైన నీరు అతి త్వరలోనే అంతది. వాటర్ ఫిల్టరే పెట్టిస్తుండు ప్రతాప్ అన్న మీ స్కూల్ పిల్లల కోసం. వాటర్ వచ్చింది, బెంచీలు వచ్చినాయి, రేపు పొద్దుగాల కాంపౌండ్ వాల్ వస్తుంది, అన్న వస్తుంది. మీరు పిల్లల్ని తోలుడే ఆల్చం. ఇక వీడికేని ప్రైవేట్ స్కూల్కి పంపే తల్లిదండ్రులు వచ్చి మాట్లాడనీకి లేదు. ఇక ఏం చెప్తా ఉన్నా, ప్రైవేట్ స్కూల్కి తోలే తల్లిదండ్రులు వచ్చి మాట్లాడనీకి లేదు. మంచి స్టాఫ్ కూడా అందుబాటులో ఉన్నారు. కాబట్టి మీ పిల్లల్ని తోలిరి, సరేనా? ఇప్పుడు ఇక్కడ బెంచీలు వచ్చినాయి, వాటర్ ఫిల్టర్ వచ్చింది, రేపు పొద్దుగాల కాంపౌండ్ వాల్ కూడా వస్తుంది. ఈ ఊర్లో సరే ఎన్నికల వాతావరణంలో కొంత మీరు అటో ఇటో మొగ్గు చూపినట్టున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రతాప్ అన్న ఏది మనసులో పెట్టుకునే మనిషి కాదు. ఈ బిడ్డలు కూడా నా బిడ్డలని ఇలా వచ్చి ఇలా మీకు వాటర్ ఫిల్టర్ శాంక్షన్ చేసి పోతా ఉన్నాడు అన్న. త్వరలోనే మీ బిడ్డలందరికి మంచి. ఓకేనా? ధన్యవాదాలు చెప్పరు సార్ ప్రతాప్ అన్నకి. థ్యాంక్ యూ. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.